శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. లలిత రహస్య సహస్రనామాల గురించి, ఆ నామాల ఫలితాల గురించి వివరించుకుంటున్నాం కదండి. తప్పకుండా. ఈరోజు ఏ నామం వివరిస్తారు, ఏ ఫలితం మాకు అందిస్తారు? మీరు ఏ నామం అందిస్తున్నారని అడుగుతున్నారు శ్రీలక్ష్మి గారు. ఇవాళ పంచామృతాలు ఉన్నాయి చూడండి మనకి. అన్ని అమృతమే, పాలు అమృతమే, దాంట్లో తేనె అమృతమే, పంచదార సరే. ఇలా అన్ని అమృతాలన్నిటినీ కలిసినటువంటి ఒక సమూహ పానీయాన్ని మనం పంచామృతం అంటున్నారు. ఇది పంచామృతం కాదండి, సహస్రామృతం. సహస్రామృతం. ఆహా, తల్లి నామాలు అమృతమయాలండి. ఏ నామానికి ఆ నామము అమృతమయం. అంటే వసిన్యాది వాగ్దేవతలు అక్షరాల్లో అమృతాన్ని నింపి అది వాళ్ళు చెప్పారా అన్నట్టుగానే ఉంటాయి. వాళ్ళు ప్రతి అక్షరాన్ని ఇప్పుడు కూర్మ పృష్ట జయష్టు ప్రప్రదాన్విత, ఇప్పుడు మనం చెప్పబోయే నామం 36వ నామం అండి. లలితా సహస్రనామంలో మనం భక్తులకు అందిస్తున్న పుస్తకంలో సంఖ్య ప్రకారం 36వ నామం గూఢ గుల్ఫా కూర్మ పృష్ట జయష్టు ప్రపదాన్విత నామం. ఇది గూఢ గుల్ఫా కూర్మ పృష్ట జయష్టు ప్రపదాన్విత. అమ్మవారి యొక్క చీలమండలం ఎలా ఉంది, పాదాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం మోకాళ్ళు చెప్పుకున్నాం ఇంత మునుపు. అవునండి. ఎర్రటి ఆర్ద్ర పురుగులు ఉన్నట్టుగా, రత్నాలు ఉన్నట్టుగా మెరిసిపోతూ ఉన్నాయి. ఆవిడ మొత్తం అరుణవర్ణంలో ఉంటుంది కనుక అని చెప్పుకున్నాం. ఇప్పుడు కూర్మ పృష్ట, గూఢ గుల్ఫా, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అంటే ఆవిడ గుల్ఫములు చాలా గూఢంగా ఉన్నాయట. అంటే ఆవిడ యొక్క అంటే గూఢంగా ఉండటం అంటేనండి, ఒక రకంగా గూఢస్థానాలకి ఆధారమైనటువంటి చీలమండలాలు. అంటే మనకి ఊరు దగ్గర నుంచి పాదాల వరకు ఉన్నటువంటి కింద భాగం ఏదైతే ఉందో ఇది గూఢస్థానానికి ఆధారం. అందుకని చేసి మన గూఢస్థానానికి ఆధారమైనటువంటి ఈ ఊరు భాగం అంతా కూడా, అంటే కింది భాగం అంతా కూడా కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కటి అదో భాగధారిణి. కటి నుంచి కిందకి అదో భాగం ఏదైతే ఉందో అది గుహ్య భాగానికి మూలాధారం కనుక గూఢ గుల్ఫ. ఈ గుల్ఫం అనేది గూఢమైన ప్రదేశానికి ఆధారమైనది. గుల్ఫం అంటే మనకి పిక్కలని చెప్పుకుంటాం. పాదానికి పై భాగము మనకి గుల్ఫం అంటాం, చీలమండలం అంటాం దాన్ని. చీలమండలం ఆ భాగం ఉంది. తర్వాత కూర్మపృష్ఠ జైటు ప్రపదాన్విత. ఆవిడ యొక్క పాదాలు ఎలా ఉన్నాయంటే కూర్మపృష్ఠం ఎంత గట్టిగా ఉందో అంత గట్టిగా ఉన్నాయట. అంత గట్టిగా. సాధారణంగా స్త్రీల యొక్క పాదాలని పద్మాలతో పోలుస్తారు. అవును, సున్నితంగా తామర పువ్వులాగా. అంటే పాద పద్మ అనే చెప్తాం, పాద పద్మాలకి అనే చెప్తాం మనం. అవును, మీ పాద పద్మాలకి నమస్కారం అంటాం. అలాంటిది ఇక్కడ భిన్నంగా ఎందుకు చెప్పాడంటేనండి, దీనికి వెనక పురాణం ఉంది. పురాణమే ఉంది. అమ్మవారి పాదాలని నేత్రాలని చూస్తే మనం దర్శనం చేసుకోవాలని చెప్తారు కదా. అవునండి. మోక్షకారకాలైనటువంటివి ఎక్కడంటే ఆ అమ్మా కామాక్షి అని ఆవిడ నేత్రాల్లోకి చూడాలి, తర్వాత అమ్మా కామాక్షి అని ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి. ముందు నేత్రము, తర్వాత పాదాలు. ఈ రెండు శంకరాచార్యులు వారు చెప్పినా ఇదే చెప్పారు. ఇప్పుడు మనకి వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన లలితా శాస్త్రాలను కూడా అదే చెప్తారు. అమ్మవారికి గూఢ గుల్ఫా కూర్మ పృష్ఠ అంటే గూఢస్థానానికి ఆధారమైనటువంటి గుల్ఫమ్ములు కలది, అంటే చీలమండల కలది. అంటే ఈ పాదం పైన ఊరు వరకు వస్తుంది కనుక ఊరు మధ్య ఉన్నటువంటి మూల గుహ్య స్థానానికి అది ఆధారము గూఢ గుల్ఫ. కూర్మ పృష్ఠం అంటేనేమో తాబేటు వెనకాల ఉన్నటువంటి వీపు ఉంటుంది చూడండి, అది చాలా గట్టిగా ఉంటుంది. అది రాయితో వేసి పగలగొట్టినా అంత గట్టిగా ఉంటుంది. కూర్మం అంటే తాబేలు, పృష్ఠం అంటే వెనక భాగం, పైన ఇలా డొప్పలాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అటువంటి అంటే కూర్మ పృష్ఠానికి ఎంత దృఢత్వం ఉందో అటువంటి పాదాలు కలది అమ్మవారు. ఇటువంటి పాదాలు కలది అమ్మవారు అని చెప్పడంలో
ఉన్నటువంటి విశేషం ఏంటంటే అమ్మవారు 14 భువన భాండాలకి, ఎందుకంటే ఆవిడ విశ్వమాత కదా, ఆవిడ విశ్వమాత ఒకటిను, ఆవిడ అనేక కోటి బ్రహ్మాండ జనని. కోటి అంటేనండి మనం 1 crore అని చెప్పుకుంటామేమో ఆంగ్లంలో, కానీ అనంతము అని అనంతం అని చెప్పుకోవాలి. అనేకం కదా, పైగా అనేక కోటి బ్రహ్మాండ జనని. కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రపదాన్విత అంటే శ్రీలక్ష్మి గారు ఆవిడ యొక్క పదాన్విత అంటున్నారు కదా, ఆవిడ పదముల యొక్క ప్రపదాన్విత పై భాగం ఎలా ఉందంటే, ఆవిడ పాదాలు ఉన్నాయి ప్రపదాన్విత, ఆవిడ పాదాల యొక్క పై భాగం ఎట్లా ఉంది అంటే కూర్మ పృష్ఠంలాగా ఉంది, అంత గట్టిగా ఉంది. అంటే మరి రాక్షస సంహారం చేయాలంటే అమ్మవారు తన యొక్క శరీరాన్ని అంత దృఢంగా ఉంచుకుంటేనే ఆవిడ అన్ని రకాల ఆయుధాలు ధరించి వాళ్ళందరినీ సంహరించగలరు. సుకుమారంగా ఉంటాయి, ఆ సమయంలో సుకుమారంగా ఉండాలి, అక్కడ ఉండాలి. ఎక్కడ రాక్షస సంహారం చేయాలో అంత కఠినంగా ఉండాలి. అట్లా అమ్మవారు యొక్క గూఢగుల్ఫ కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రపదాన్విత అనే నామంలో ప్రధానంగా అమ్మవారి పాదాలు తాబేటి వీపు వలె గట్టిగా ఎత్తుగా, అంటే ఇలా ఉంటాయి కదా అమ్మవారి పాదాలు కూడా ఇలా ఉంటాయి అనమాట, ఒక ఆర్చ్ షేప్లో. అంటే తాబేటి వీపు ఇలా అర్ధచంద్రాకారంలో ఉంటుంది, అలా అమ్మవారి పాదం కూడా ఉంది. పైన ఎత్తుగా ఉంది, ఎందుకంటే గూఢ గుల్ఫ అన్నారా, గుల్ఫం కింద చీలమండలం కింద నుంచి పాదం మొదలవుతుంది. ఆ చీలమండలం కింద ఉన్న భాగము ఇలా నూపురంలాగా ఉంది. ఇట్లా చక్కగా తాబేటి వీపు ఎంత గట్టిగా ఇలా అర్ధచంద్రాకారంలో ఇలా వంగుంటుందో అమ్మవారి పాదం కూడా అలా ఉంది. అయితే అమ్మవారి పాదాన్ని అలా ఎందుకు వర్ణించారు అనేది ఇక్కడ ప్రశ్న మనకి. అమ్మవారి పాదాన్ని అలా ఎందుకు చేశారు అంటే, అమ్మవారు చతుర్దశ భువన పాలిని, 14 భువన లోకాలని ఆవిడ పాలించాలి. సరికదా లలితా శాస్త్రంలో మనకి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఇన్ని కోట్ల బ్రహ్మాండాలకి అమ్మవారు జనని అని చెప్పుకుంటున్నాం మనం. అయితే అసలు మన చరిత్ర ఏమిటి? పాల సముద్రాన్ని చిలికేటప్పుడు ఈ మందర పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడ చిలకడం మొదలుపెట్టారు. అంటే వాసుకిని కవ్వంగా వేసి మందర పర్వతాన్ని అక్కడ పెట్టి చిలకడం మొదలుపెట్టారు. ఆ మందర పర్వతం సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. అంటే పర్వతానికి కింద బేస్ లేదుగా, నీళ్ళల్లో వేసింది ఎలా ఉంటుంది కదా, ఆ బరువుకి నీళ్లు లాగేస్తున్నాయి, కింద మునిగిపోతుంది. మందర పర్వతం బరువుకి అది మునిగిపోతుంది. అప్పుడు కూర్మావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అడుగున ఆన ఇచ్చాడు, అంటే మన బేస్ అన్నమాట. అప్పుడు ఆయన అవతారం ఉంది కదా, ఈ కూర్మ అవతారం కిందకి వచ్చేసరికి దాని మీద మందర పర్వతాన్ని పెట్టారు. అంత మందర పర్వతాన్ని మోసేంత దృఢమైన వీపు గల కూర్మావతారంలో ఉన్నటువంటి కూర్మ పృష్ఠం అమ్మవారి పాదాలకు ఉంది. విష్ణుమూర్తి ఇప్పుడు కృష్ణావతారంలో గోవర్ధన పర్వతం ఎత్తాడు చిటికిన వేళ్ళతో, ఈయన వీపు మోపుతో మందర పర్వతాన్ని మోసాడు. ఇప్పుడు మందర పర్వతాన్ని మోసాడు. అలా చక్కగా అమ్మవారి యొక్క కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రపదాన్విత అంటే ఆవిడ యొక్క పాదాలు ఎంత దృఢంగా తాబేటి వీపులాగా ఉన్నాయి అంటే ఒక మందర పర్వతాన్ని కూర్మావతారంలో మోసినంత దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పర్వతాలన్నీ కూడా సాధారణంగా భూధరాలు అంటారు, భూమిలోంచి పుట్టినవి. అవునండి. లక్ష్మీదేవి భూమిలోంచి పుట్టిన మనిషి. అవును. అంటే భూమి అంటే మన సముద్రంలో సీతాదేవి భూమిలోంచి పుట్టింది. అడుగునున్న బేస్ ఎవరు? విష్ణుమూర్తి. ఇప్పుడు కూర్మావతారంలో ఉన్నది. అంటే లక్ష్మీనారాయణల యొక్క కలయికే మందర పర్వతం పైన, కింద కూర్మపృష్ఠం. ఆ రకంగా అంటే పర్వత పుత్రికే కదా మన అమ్మవారు. అందులో క్షీర సముద్రాజతనయ్య, అక్కడ క్షీర సముద్రమే ఉంది. క్షీర సముద్రంలో మందరగిరి పర్వతాన్ని వేసి చిలకటం, అడుగున విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉండటం, ఇదంతా ఏంటంటే నారాయణి. ఈ రకంగా ఆ అమ్మవారి యొక్క పాదాలని జ్యేష్ఠ ప్రపదాన్విత అని చెప్పుతూ దాని యొక్క దృఢత్వం ఎట్లా ఉంది అంటే కూర్మ పృష్ఠ అని చెప్పటంలో
అమ్మవారి యొక్క చతుర్దశ భువన మండలాన్ని పాలించటము. ఆవిడ మహారాజ్ఞి కదా, మహారాజ్ఞిగా చతుర్దశ భువన మండలాన్ని పాలిస్తోంది. అనేక కోటి బ్రహ్మాండాలకి జనని. సాక్షాత్తు మందర పర్వతాన్ని మోసినటువంటి కూర్మావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క ఆ వెనకాల వీపు ఎంత అంటే కూర్మావతారం యొక్క వీపు ఎంత దృఢత్వంతో ఉందో అటువంటి పాదములు కల అమ్మవారికి శ్రీమాత్రే నమః నమస్కరిస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఎంత అద్భుతమైన వివరణ అండి. అద్భుతమేనండి, చెప్పే కదా, ప్రతి నామంలోనూ అమృతాక్షరాలు ఉంటాయి. మనం కాస్త ఇలాగే క్షీర సముద్రాన్ని చిరికినట్టు, ఆ పాల సముద్రాన్ని చిరికినట్టు మనం కూడా ప్రతి నామాన్ని కొంచెం చిరికి చూసుకోవాలి. ఈ అమృతం కురుస్తూనే ఉంటుంది. తోడినంత తోడుకోవచ్చు మనం. అంటే మనకి సమయం బట్టి కానీ, మనకున్నటువంటి పరిధిని బట్టి కానీ మనం కొన్ని విషయాలు మాత్రం ప్రేక్షకులకు అందజేస్తున్నాం. నిజంగా సంపూర్ణంగా ఒక్కొక్క నామం గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుందండి. ఎందుకంటే లలితా సహస్రనామం వ్యాఖ్యానం చెప్పేవాళ్ళు కానీ రాసేవాళ్ళు కానీ అంత విశేషం ఎందుకు రాస్తారంటే ఒక్కొక్క నామానికి మళ్ళీ సహస్ర వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా, అవన్నీ చెప్పుకుపోతే అది అనంతంగా మిగిలిపోతుంది. ప్రేక్షకులకి ఎంతవరకు అందించాలో అంతవరకు అందించి సూక్ష్మంలో మోక్షం చూపిస్తున్నాం మనం. అంతే కదండి. ఈ కలికాలంలో అంతకన్నా మించి ఎక్కువ వినలేరు, అంత చేయలేరు. మనం అనేక అంటే బాధ్యతలు కానీ నియమనిష్టలు కానీ వాళ్ళ మీద పెట్టిన కొద్దీ వాళ్ళకి పూజలన్నా అమ్మవారి నామాలన్నా వాళ్ళకి ఒక రకమైన బలహీనత భీతి ఏర్పడతాయి. అలా కాకుండా అమ్మవారిని అంత చేయలేంలే అన్న భీతి వచ్చేస్తే అసలు చేయరు కదా. అలా కాకుండా అమ్మవారిని సులభంగా వశం చేసుకునేటట్టు, ఆవిడ యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందేటట్లు మన నామాలు పారాయణ చేస్తే చాలు. చక్కగానండి. ఇప్పుడు ఈ నామం ఉంది అంటే ఇది 36వ నామం అని మనం చెప్పుకున్నాం కదా. ఈ 36వ నామము ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు చాలామందికి కాళ్ళు వంకర్లు పోతూ ఉంటాయి, అంటే పాదాలు వంకర్లు పోతూ ఉంటాయి పడుకున్న తర్వాత. ఒక్కసారి ఆ పాదం వంకర పోతూ ఉండటమే కాకుండా లోపలంతా ఏదో గడ్డ కట్టినట్టు అయిపోతుంటుంది. రాత్రిపూట నడుస్తుంటే కూడా స్పర్శ లేకుండా ఉంటుంది. అంటే ఇదివరకు రోజుల్లో మాట చెప్పాలంటే పెద్దవాళ్ళకే వచ్చేవి ఇటువంటి సమస్యలు. ఇప్పుడు అందరికీ ఒకటే సమస్యలు, అన్ని వయసుల వాళ్ళకి. ఇప్పుడు వృద్ధులకి వృద్ధాప్యము అని వచ్చేది, ఇప్పుడు వృద్ధాప్యంతో సమానం లేదు. ఇప్పుడు అన్ని వయసుల వాళ్ళకి అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే మనం పేపర్లలో చూస్తున్నాం, మన చుట్టుపక్కల సమాజంలో ఎవరిని అడిగినా ఆరోగ్యం బాగాలేదని చెప్పేవాళ్ళే ఎక్కువ. అవునండి. సో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క నామామృత పారాయణంతో పాదాలు దృఢంగా ఉండే. ఎందుకంటే ఇప్పుడు వాకింగ్ చేయని వాళ్ళు తక్కువగా ఉంటున్నారు ఈ రోజుల్లో. పొద్దున్నే వెళ్తే రోడ్డు రష్గా ఉంటున్నాయి, వాకింగ్ అంతమంది చేస్తున్నారు. ఆ వాకింగ్ చేయాలంటే పాదాల్లో దృఢత్వం ఉండాలి కదా. సో ఇప్పుడు ఏంటంటే గూఢ గుల్ఫ కూర్మ పృష్ణ జ్యేష్ఠు ప్రపదాన్విత అనే నామాన్ని చక్కగా 108 సార్లు రోజు చదువుకుంటే ఈ వేళ్ళు వంకర్లు పోటాలు, కాళ్ళు వంకర్లు పోటాలు, పాదాలు తిమ్మిరెక్కినట్టు ఉండటాలు ఇవన్నీ కూడా తగ్గి పాదాల్లో చక్క దృఢత్వం ఏర్పడుతుంది. ఎన్ని కిలోమీటర్లైనా నడవగలుగుతారు. హాయిగా వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా ఈ నామం వేడి నీళ్ళల్లో పెట్టుకోమంటారు. కాళ్ళు కొంచెం రక్త ప్రసారం బాగుంటారు అలా గోరువెచ్చటి నీళ్ళల్లో అలా పెట్టుకున్నప్పుడు కూడా గూఢ గుల్ఫ కూర్మ పృష్ఠ జ్యేష్ఠు ప్రపదాన్వితాయ నమః అని చదువుకొని శ్రీమాత్రే నమః అనుకోండి. ఓపిక ఉన్నన్ని సార్లు చదువుకోండి. మినిమం నెంబర్ 108 సార్లు చెప్తున్నాము. 108 సార్ల తర్వాత ఎంత ఓపిక ఉంటే ఎన్నిసార్లు ఓపికగా అనిపిస్తే మనసులో ఆ నామాన్ని రాసేసుకోండి. పుస్తకం మీద వద్దు, మనసులో రాసుకొని ఎప్పుడు మెళుకు వస్తే అప్పుడు, ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చదువుకుంటూనే ఉండండి. మినిమం నెంబరు 41 రోజులు చెప్తున్నాము, మినిమం ఫిగర్ 108 సార్లు చెప్తున్నాం. ఇదేంటంటే కనీసం ఒక దీక్షా సమయంగా చెప్తున్నాం. ఆ 41 రోజులే చదివేసిన తర్వాత మర్చిపోవటం కాదు. మనకున్న సమస్య పెద్దది, మనం చేస్తున్న పూజ చిన్నది. అలా కాకుండా నిరంతరం పూజలోనూ ధ్యానంలోనూ ఉండటం వలన ఆరోగ్యము, ఆయుష్, ధనధాన్య వృద్ధి అన్నీ కూడా లభించేటువంటి అద్భుత మంత్రరాజాలు మనకి లలితా శాస్త్రంలో ఉన్నాయి. కనుక అందరూ కూడా నిత్యము పారాయణగా పెట్టుకోండి. ప్రతి నామము మనకు అవసరమైన నామాన్ని నిత్యము పారాయణగా పెట్టుకోండి. శ్రీమాత్రే నమః. మీరు చెప్పారే మనసులో ముద్రించుకోమని,
మనసులో ముద్రించుకుంటే చాలండి. ఎక్కడ ఎల్లవేళ మనం శ్వాస ఎలా పీలుస్తున్నామో అలాగే నామపారాయణ కూడా చెయ్యాలి జరుగుద్ది. అప్పుడు మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఈ నామే కాదు, ఏ నామానికైనా అంతేనండి. ఏ నామానికైనా కూడా మనసులో రాసుకోవాలి, మననం చేసుకోవాలి. మననం త్రాయతే ఇది మంత్ర. మంత్రం ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు మనసులో ధ్యానించుకుంటే అదే మంత్రం. మాటే మంత్రం. అందుకని ఇక్కడ ఏంటంటే ఏ మాటనైతే మనం పదే తలుచుకుంటామో అదే మంత్రమే కూర్చుంటుంది. ఆ రకంగా ధ్యానాన్ని మీద ఎక్కువ కేంద్రీకరించండి, చక్కటి ఫలితాలు పొందండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కె వీరభద్రాచార్యులు కాకినాడ. వీరభద్రాచార్యులు మీకు పుస్తకం త్వరలో వస్తుందండి. కాకినాడకి మేము పోస్ట్ చేస్తాము. కొంచెం ఒక 10 రోజులు కనీసం పట్టచ్చేమో. ఈ లోపలే వస్తే మనం అందరం అదృష్టవంతులమే. తప్పనిసరిగా మా ప్రయత్నం మేము చేస్తాము. మీరు పుస్తకం కోసం ఎదురు చూస్తూ ఉండండి, అమ్మవారి ధ్యానంలో ఉండండి. త్వరలో పుస్తకం మీ ఇంటికి వస్తుంది. వీరభద్రాచార్యులు గారు మీకు అతి త్వరలోనే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందజేస్తారు. పుస్తకం అందిన వెంటనే చిన్న వీడియో తీసి మాకు పంపించండి. శ్రీమాత్రే నమః.